ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి. ఈ ఏప్రిల్ తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయం గనక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని మార్పులు వచ్చి మీకు అంతా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతూ ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే ఉంది. అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలానే ఏప్రిల్ తర్వాత మీరు అతి పెద్ద 5 రకాలైనటువంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడే అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వాళ్ళ మనసు ఏమిటి అంటే స్థిరతత్వంగా అస్సలు ఉండరు. ఆనందంగా ఉండాలని అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలని అనుకుంటారు, చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏమిటి అంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీ పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. అంటే వాళ్ళ చక్కగా ఆనందంగా అందంగా ఉంటారు అని. అలానే అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పాలి అని చెప్పే అంతగా ఉంటారు. ఈ మేషరాశి వారు మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు కూడా. వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతో కలిగి ఉంటారు అని చెప్పాలి. అలానే కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా ఎన్నికాడరు. ఈ మేషరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. అలాగే మీరు ప్రతి పనిలో కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాలని వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి దయ, క్షమాపణ గుణాలు, దాన గుణాలు, అలాగే ఎవరైనా సరే వీరు నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పాలి. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. మనుషులే కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడు దిగివచ్చినా కూడా ఆ మాట ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోలేరన్నమాట. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఎంత ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలానే సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు. రాత్రి పగలు నిద్రపోకకుండా ముందు ఆ పని పూర్తి చెయ్యాలి అని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. ఈ మేషరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది మేషరాశి వాళ్ళే అని చెప్పాలి. ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏమిటి అంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలివేసి పారిపోయేటువంటి రకమైతే కాదు. ఎదురుగా నిలబడి నువ్వా నేనా అని తేల్చుకున్నటువంటి రకం అని చెప్పుకోవచ్చు. కాబట్టి స్నేహానికైనా సరే, బంధువులకైనా సరే, ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే, వాళ్ళు కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి ఎన్నుపూసలాగా నిలబడి ఉంటారు.
వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఈ మేషరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలండి, ఈ రాశి వాళ్ళు వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పాలి. అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తారు అనే అనుమానం వస్తే గనక వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట. స్నేహంగా ఉంటే వారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతను అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు. మంచిగా మంచికి మంచే, చెడుకు చెడు అనమాట. అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. మృదు స్వభావం కలిగి ఉంటారు. వీరికి అదృష్టపు రంగు పసుపు. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వారం శనివారం. ఈ రాశి వారికి ఏమిటి అంటే, ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారుతుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి, ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు అనుభవిస్తారు, చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బును సంపాదన కానివ్వండి, లేదా మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి, ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారు కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టి. ఈ దేవత యొక్క అనుగ్రహం వలనే ఈ మధ్య వయసు రాగానే మీ జీవితం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎవరో కాదండి, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏమిటి అంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో, అంటే కొంచెం ఏమరపాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు. ఆ ప్రమాదం నుంచి అవ్వచ్చు, అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా ఏమిటి అంటే చాలా వరకు కూడా మీరు బయటపడగలుగుతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి. ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి? అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా! ఆ దేవత మరెవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీకు మీ జీవితంలో అన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలా మందికి కూడా ఏ మాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియదు. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా తెలుసు. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువులు కానివ్వండి తెలుసుకోవడం, ఇలా ఎవరైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సింది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమిటి అంటే సిటీస్‌లో అంటే చాలా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. పట్టించుకోవడం కూడా లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉన్నటువంటి రాశులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే, తెలుసో తెలియక మీకు కొన్ని దోషాలనేవి వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. దాన్ని గమనించుకోవాలి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాలుగా నష్టాలు జరిగే అవకాశం మీకు అనేది ఉంటుంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు? మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలు పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవాన్ని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి, మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించిన అయినా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం. అలా కూడా కుదరని అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడే మీకు బాగా కలిసి వస్తుంది. అలాంటి అవకాశం అనేది మీకు ఉంటుంది. మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి ఇంకొక పని,
ఏమిటి అంటే మీ కులదైవాన్ని గురించి పూర్తిగా తెలుసుకుని, ఒక మంచి రోజు చూసుకుని, మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని, ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం కానీ చేసుకోవాలి. మీరు ఎక్కడున్నా ఉండండి. పల్లెటూరు అయినా సరే కావచ్చు, సిటీస్‌లో అయినా కావచ్చు, ఎక్కడున్నా సరే ఏమీ కాదు. మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మన జీవితంలో ఏమీ చెయ్యలేం. చాలా మంది పట్టించుకోరు. ఏముందిలే ఇవన్నీ ఎనుకట రోజులు. ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలికగా తీసుకుంటారు కూడా. ఎందుకంటే జన్మ జన్మల దోషాలు, కర్మల దోషాలు, పిత్ర దోషాలు ఇలాంటివి రకరకాలవి మన తప్పు ఏమి లేకపోయినా సరే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సర్ప దోషాలు, నాగ దోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అంటే ముఖ్యంగా ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం, అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ముందు మీరు మీ కులదేవత ఎవరు? మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని, ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకుని, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడగండి. అడిగి తెలుసుకుని మీ కులదేవతను గుడికి వెళ్లి పూజ చేయడం, అలాగే కొబ్బరికాయ కొట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం లాంటివి చెయ్యండి మొదటిగా. ఆ తర్వాత ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయటం. మీకు కుదిరినప్పుడల్లా మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. వెంటనే ఆ పని మీరు మానివేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది, ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. దాని వలన మీకు ఎప్పుడు నష్టాలే జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీ మనస్సాక్షిని ముందు నమ్ముకోండి. అలానే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి. కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా మీ భార్య లేదా మీ భర్త, మీ పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్ముకోవడం వల్ల మీకు ఉన్న సమస్యలు తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కులదేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం. ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు ఎంటాడుతూ ఉన్నాయి అని ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది కూడా పోయేసరికి మరొకటి. ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. అసలు ఏంటి మాకు ఈ కర్మ? ఏ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు. మాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టడం లేదు. ఏ పాపం చేసామో దేవుడా అని చెప్పేసి చాలా మంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పులు బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు, పిల్లలు చెప్పిన మాటలు వినకపోవడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాల వల్ల మీకు సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పని చేయడం వలన మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ పూర్తిగా 100కి 99% పోయేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది. మీ పక్కనే కూర్చుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుంది. కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు. పూజించుకోవడం లేదు. ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం. అలాగే చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో మూలన కాకుండా గొప్పగా బతకాలి. అందరిలో మేము కూడా ఒకలాగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలవారు. దానికి తగినటువంటి కష్టం కూడా మీరు పడతారు.
మీరు చాలా టాలెంట్ కలవారు కూడా. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఈ మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వలన ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేదే ఉండదు. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు. ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీరు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరైనా సరే ప్రతి రాశి వారికి కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా, మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళు అడిగితే చక్కగా చెప్తారు. వివరంగా కాసేపు కూర్చొని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన, చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలోని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇలా చాలా రకాల సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ప్రమాదం అనేది ఉంది. ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి. ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారు అనుకోండి. కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలికగా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు మీరే కారకులు అవుతారు. ఇక మీరు ఏ దేవుణ్ణి అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మేషరాశి వారు మీ కులదేవతను గురించి తెలుసుకోండి ముఖ్యంగా. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారు మేషరాశి జాతకులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. మనకు తోచిన సహాయం చేస్తే మనకు చేయడం వల్ల ఆ దైవం మనకు 4 రకాలుగా సహాయం అందించేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి మేషరాశి మిత్రులకు షేర్ చేయండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.